దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు తలక గుణాలు, లక్షణాలు. అతడు ఏ మతం నుంచి వచ్చినా, ఏ కులం నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా, అతను ఎటువంటి వాడైనా ఆయన దేవుని నమ్మిన తర్వాత అతనిలో మారు మనసు వస్తుందండి. అందుకే క్రైస్తవ మతం అంటారు. అది అవగాహన లేకే. క్రైస్తవ మతం కాదండి, మార్గమై ఉన్నాడు. దేవునికి మతం కానీ కులం కానీ ఈ భేదాలు లేవు. అసలు ఇవన్నీ మానవ కల్పితాలండి. ఈ మతం అనేది మానవుడి తాలూకా మదిలోంచి వచ్చినటువంటి ఆలోచనలు. ఇలా ఉండాలి అంటే కట్టుబాట్లు అంటూ పెట్టాలి. పెట్టకపోతే విచ్చలవిడి తనం వచ్చేస్తుంది మనిషికి అని ఒక కట్టుబాట్లు చెబుతారు తప్ప అది మతం కాదండి, మార్గం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుడికి ఆయన బోధనలు ఏమిటో, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోవాలి. లోకంలో చాలామంది మహానుభావులు ఉన్నారండి, గొప్ప జ్ఞానులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో చెప్పారు, కానీ కొన్ని పాటిస్తారు, కొన్ని పాటించలేరండి. వాళ్ళకి సాధ్యం కాదు, మానవులం కదండి. కానీ క్రైస్తవుడిగా ఇది మా గొప్పతనం కాదండి. ఆయన ప్రేమ ఏమిటో రుచి చూసాం, ఆయన కరుణ ఏమిటో, ఆయన జాలి ఏమిటో, ఆయన దయ ఏమిటో, ఆయన కృప ఏమిటో మేము ఎదురు చూసాం, మేము పొందుకున్నాం. కృప అంటే నాకు యోగ్యత లేకపోయినా ఆయన నుండి పొందే ఆ ప్రేమనే కృప అంటారు. నాకు యోగ్యత లేదు, ఆయన నుండి ఆయన నామాన్ని యేసయ్య అనడానికి కూడా నాకు అవకాశం లేదు. అటువంటి నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. అయితే క్రైస్తవుడిగా ఈ పొందిన ఈ లక్షణాలు వాళ్ళ చదువు బట్టి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళు వచ్చిన విధానం బట్టి కాదండి. కేవలం దేవుని కృప. ఆయన తాలూకా లక్షణాలు ఒకటి నీ తాలూకా భక్తి తత్వం బట్టి, నువ్వు ఆయన వెంబడించడం బట్టి, నువ్వు ఆయన వాక్యానుసారం నడుచుకోవడం బట్టి, నువ్వు వాక్యం విని విడిచిపెట్టే వాళ్ళ కాకుండా ఆ వాక్యానుసారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను నీ వాక్యానుసారం నడుచుకుంటున్నానని. అప్పుడు నీకు ఆయన గుణాలు ఒకటి వస్తాయండి. ఎందుకు నీ మాట చెప్తున్నానండి, మనం చూడండి, ఓ చక్కటి సువాసన గల ఓ పుష్పాన్ని మన చేతులు పెట్టుకుంటే దాని సువాసన మనకు వస్తుంది. అదే ఒక చెడుని, ఏదైనా ఒక మురికిని లేకపోతే పురుగుని చేతులు పెట్టుకుంటే చెడు వాసన వస్తుంది కదండి. దేవునితో సహవాసం ఏనాడు కూడా మనిషి చెడిపోడండి. మనిషితో సహవాసం మనిషి పాడైపోతాడేమో కానీ దేవునితో సహవాసం ఏనాడు కూడా చెడిపోడు, బాగుపడతాడు. మారు మనసు. అందుకే క్రైస్తత్వం మారు మనసు అండి. మనసు మారాలి తప్పించి మతమే ఉందండి. మనిషి అనేక రకాల ఆచారాలు పెడతాడు. నో, దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారం నడుచుకొని ఇతరులకు నువ్వు ఆదర్శంగా ఉంటూ నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటే అది మానవ జీవితం అండి. అందుకోసం నువ్వు ప్రోకలాడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి అడగాలి. అయ్యా అని అడిగితే నీకు ఇస్తాడు, పరమ తండ్రి ఇస్తాడు. దేవునికి స్తోత్రం.